గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము సెకండ్ చాప్టర్లు కంప్లీట్ చేసుకున్నాం కదా. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టరు ప్రీవియస్ క్లాస్ తోటి కంప్లీట్గా ఓవర్ అయిపోయింది. అంతకుముందు ఫస్ట్ మనము రేషనల్ నెంబర్స్ కంప్లీట్ చేసుకున్నాము, తర్వాత ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 2 చాప్టర్స్ కంప్లీట్గా చెప్పేసుకున్నాం. 2 చాప్టర్స్ మీకు అర్థమయ్యా చిల్డ్రన్? సో ఈ 2 చాప్టర్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, అవి వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి. ఈ 8th క్లాస్ నుంచి ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంచెం టఫ్గా ఉంటాయి, అంటే కష్టంగా ఉంటాయి. ఇంతవరకు చదివింది ఒక ఎత్తు అయితే 8th నుంచి చదివింది ఒక ఎత్తు. అర్థమవుతుందా? అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆల్రెడీ మీరు చేసి ఉన్నారు కాబట్టి అవి స్మాల్ ప్రాబ్లమ్స్ ఈజీగా సింప్లిఫై చేసేవాళ్ళు. అయిపోయింది, ఓకే, దాని గురించి డిస్కషన్స్ అనవసరం. ఇక ఇప్పుడు 8th ఉంది కదా, 8th, 9th, 10th అనేవి 3 మెయిన్ మీకు మెట్లు అనమాట. ఒక 3 స్టెప్స్ అన్నట్టు. ఈ 3 స్టెప్స్ మీరు రీచ్ అవ్వగలిగితే నెక్స్ట్ మీరు లైఫ్లో ఎక్కడికైనా వెళ్ళి చేయగలుగుతారు. సో ఈ 3 స్టెప్స్లోనే మీకు సిలబస్ ఓవర్గా ఉంటుంది, ప్లస్ ఆ సిలబస్తో పాటు మొత్తం కూడా డీప్గా ఇస్తారనమాట ఆ టాపిక్ గురించి. సో అలాంటి టాపిక్ గురించి నేర్చుకోవాలి అని అంటే మీరేం చేయాలి? చెప్పిందంతా కూడా ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఏదో టీచర్ ఆ రోజు ఏ 2 ప్రాబ్లమ్స్ ఇచ్చారో ఆ 2 ప్రాబ్లమ్స్ వరకు చేసేసి ఇక హోంవర్క్ అయిపోయింది అన్న ఆలోచనలో ఉండకుండా ఏం చేయాలి అని అంటే అయిపోయిన చాప్టర్స్ మీ అందరికి మీరే సెల్ఫ్ ఎస్టీ పెట్టుకొని అవి కరెక్టా కాదా అని చెక్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ ఉంది కదా, టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ అయితే మన దగ్గర ఉండవు కదా. సో ఎక్సైజ్ తీసి ఆ ఎక్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చేసుకోవడం, అవన్నీ చేసిన తర్వాత క్లాస్ వర్క్ నోట్స్ తీసి పక్కన పెట్టుకొని అవి టాలీ చేసుకోవడం, చెక్ చేసుకోవడం అనేది గుడ్ క్వాలిటీ. అర్థమవుతుందా? సో ఇలాంటి గుడ్ క్వాలిటీస్ మీరు అలవర్చుకోవాలి. ఇప్పటి నుంచే మీరు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ మీరు ప్రీవియస్కి వెళ్ళినా కానీ ఫ్యూచర్కి వెళ్ళినా కానీ ఇబ్బంది పడరనమాట. ఓకేనా? 8th, 9th, 10th అనేవి మీ 3 కూడా మీకు ముఖ్యమైన ఘట్టాలు. ఈ 2 8th, 9th కంప్లీట్ చేసి 10thలోకి వెళ్ళాలి, 10thలో మార్క్స్ స్కోర్ చేసుకోవాలి అని అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పుడు మనము 8th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్ 2 చాప్టర్స్ కంప్లీట్గా చెప్పేసుకున్నాం. ఈ 2 చాప్టర్స్ మీకు అర్థమయ్యాయి కదా? అర్థం కాకపోతే ఏమన్నా ఉంటే నన్ను డౌట్ అడగండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మనము నెక్స్ట్ న్యూ చాప్టర్కి వెళ్ళిపోదాం. న్యూ చాప్టర్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ద చాప్టర్ 5th చాప్టర్, 5th వన్. ఎందుకు అనంటే మీకు ఫస్ట్ చూడండి, కాంటెంట్స్లో చూస్తే ఫస్ట్ రేషనల్ నెంబర్స్ ఉన్నాయి. రేషనల్ నెంబర్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్. సో అవి 2 కంప్లీట్ చేసేసుకున్నాము. తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ ఉన్నాయి కదా, అవి మీకు ప్రొట్రాక్టర్ తోటి డ్రా చేయాలి కాబట్టి మీకు పాసిబుల్ అవ్వదు కాబట్టి నేను అది ఆఫ్ చేశాను. నెక్స్ట్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే చాప్టర్ ఉంది కదా, సో ఆ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో అది కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో టోటల్గా 3 యూనిట్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. మ్యాథ్స్లో 1, 2, 3 యూనిట్స్ టోటల్గా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం వెళ్ళేది 5th వన్, కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్. ఓకేనా చిల్డ్రన్? సో ఈరోజు మనం స్టార్ట్ చేసుకునేటువంటి చాప్టర్ ఏంటి? కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్. కంపేరింగ్ quantities comparing quantities using proportion. కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్. ఇక్కడ ఏం చెప్పుకుంటున్నారంటే ప్రపోర్షన్ అంటే నిష్పత్తి, రేషియో. అర్థమవుతుందా? క్వాంటిటీస్ యూజింగ్ ప్రపోర్షన్. ఏవైనా కొన్ని క్వాంటిటీస్ తీసుకొని
క్వాంటిటీస్ అంటే ఏవైనా కొన్ని పరిమాణాలు అంటే సైజులు, ఓకేనా. అలాంటి క్వాంటిటీస్ తీసుకొని ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మనం కంపారిజన్ చేయడమే ప్రపోర్షన్, ఓకేనా. బ్యాలెన్స్ చేస్తూ మనము చేయటము ప్రపోర్షన్ అనమాట. సో ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో ఒక ఫిగర్ ఉంది కదా పక్కన, చూసారా ఫిగర్ మీకు ఇక్కడ? ఇది ఒక ఫిగర్ కదా, ఎవరిది ఇది? మన బాడీని, అంటే హ్యూమన్ బాడీ కదా. సో ఈ హ్యూమన్ బాడీలో మీకు ఇక్కడ ఈ హ్యూమన్ బాడీలో ఉండేటువంటి రేషియోస్ అంట గోల్డెన్ రేషియోస్ అంట. ఏంటవి? గోల్డెన్ రేషియోస్. అంటే ఎవరికీ ఉండవు ఇలాంటి రేషియోస్ ఈ మా హ్యూమన్ బాడీకి తప్ప ఇంకా ఎవరికి కూడా ఇలాంటి రేషియోస్ ఉండవు, మీరు ఎతికినా కానీ మీకు దొరకవు అని చెప్పేసి అంటున్నాడు. దాంతో పాటు ఇక్కడ ఇచ్చినటువంటి రేషియోస్ని గోల్డెన్ రేషియోస్ అని అంటారంట. సో ఈ గోల్డెన్ రేషియో అనేది ఎలా కంపారిజన్ చేస్తారు అనేది ఈరోజు మనం చెప్పుకుందాం. చూడండి, గోల్డెన్ రేషియో ఇన్ ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నో ఎక్సెప్షన్ to the golden ratio. In fact, our body architecture is one of the most perfect examples of the divine proportion. ఇది ఒక ఆర్కిటెక్చర్ అంటే ఒక శిల్పం లాగా మనం చెక్కాము అనుకుంటే, ఆర్కిటెక్చర్లో అంటే శిల్పాలు చేసేవాళ్ళు. సో అలా ఒక శిల్పం లాగా అనుకున్నామంటే ఒక హ్యూమన్ బాడీని, అందులో అక్కడ ఉండేటువంటి రేషియోస్ అంట డివైన్ ప్రపోర్షన్లో ఉంటాయంట. అంటే కరెక్ట్గా సూటబుల్ అయ్యే ప్రపోర్షన్లో ఉంటాయంట. ఎలా ఉంటాయి అనేది ఇక్కడ ఆ ప్రపోర్షన్స్ కూడా ఇచ్చాడు. చూడండి, ప్రపోర్షన్స్ కూడా ఏంటంటే కన్సిడర్ ద ఫాలోయింగ్. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక మనిషి బొమ్మ వేస్తున్నాను, చూడండి. చూడండి చిల్డ్రన్, ఇక్కడ నేను మామూలుగా అట్లా మీకు ఎగ్జామ్ చేస్తున్నాను. టెక్స్ట్ బుక్లో ఉంది ఆల్రెడీ, టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. కన్సిడర్ ద ఫాలోయింగ్. హైట్ వైజ్గా మనం కంపారిజన్ చేస్తే, హైట్ అంటే ఏంటి? మనం హైట్ని ఎలా కంపారిజన్ చేస్తాం? ఇలా కంపారిజన్ చేస్తాం. హైట్ అంటే ఇది కదా, అతను స్టార్టింగ్ తల దగ్గర నుంచి చివర చిటికెన వేలు దాకా ఉండేటువంటి దాన్ని మనం హైట్గా ఎజ్యూమ్ చేస్తాం, ఓకేనా. సో ఇది హైట్. ఈ హైట్ని మనము రేషియో లాగా అంటే కంపారిజన్ చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ద లెంత్ బిట్వీన్ నావెల్ పాయింట్ అండ్ ఫోర్ట్. నావెల్ పాయింట్ అంటే ఇక్కడ బొడ్డు, నావెల్ అంటే ఇది. సో ఇక్కడ నావెల్ నుంచి ఫూట్ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడ నుంచి హెడ్ వరకు కూడా అంతే డిస్టెన్స్ ఉంటుందంట. సో ఇది కంపారిజన్ చేసుకోవాలంటే కరెక్ట్గా హాఫ్ పార్ట్ అంటే ఇక్కడ వరకు, అంటే మనకి ఇక్కడ నావెల్ ఉంటుంది కదా, బొడ్డు ఉంటుంది కదా, బొడ్డు అని అంటారు కదా. సో ఆ నావెల్ నుంచి హైట్ మన హెడ్ వరకు హైట్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుంచి ఇక్కడ వరకు కంపారిజన్ చేసుకుంటే ఇదొక పార్ట్, కింద నుంచి కిందొక పార్ట్, అంటే సగానికి సగం అని అంటారు కదా. సో ఇప్పుడు ఈ సగానికి సగము అనేది ఈ హాఫ్ వరకు వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇటువైపు ఒక పార్ట్, ఇటువైపు సెకండ్ పార్ట్. సో ఇప్పుడు మనం కంపారిజన్ చేసుకోవాలంటే ఇక్కడ 2 పార్ట్స్ కంపారిజన్స్, అంటే ఇది ఒక రేషియో అనమాట. మన బాడీలో మనము హైట్ వైజ్గా చూసుకుంటే ఇక్కడ నుంచి ఇటువైపు ఒకటి, ఇక్కడ నుంచి ఇటువైపు ఒకటి, ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. సో దిస్ వన్ ఈజ్ వన్ రేషియో. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? లెంత్ బిట్వీన్ షోల్డర్ లైన్, లెంత్ ఆఫ్ హెడ్. లెంత్ బిట్వీన్ షోల్డర్ లైన్ అంటే భుజం మీద ఉన్నటువంటి లైన్, అంటే మన నెక్ ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ షోల్డర్ లైన్ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఇప్పుడు ఈ కంపారిజన్ చేసుకోవాలంటే ఈ షోల్డర్ లైన్కి ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్కి అంటే హెడ్కి, ఈ హెడ్ యొక్క లెంత్ నెక్స్ట్ ఈ షోల్డర్ లైన్ యొక్క లెంత్, ఈ రెండు ఒక కంపారిజన్ చేసుకోవడానికి ఇవి రెండు ఒక 2 పార్ట్స్ అనుకోవచ్చు. అంటే ఈ రెండు 2 క్వాంటిటీస్. సో దిస్ ఈజ్ ద వన్ టైప్ ఆఫ్ రేషియో, ఓకేనా.
నెక్స్ట్ ఇంకా లెంత్ బిట్వీన్ ఫింగర్ టిప్ టు ఎల్బో, లెంత్ బిట్వీన్ వ్రిస్ట్ అండ్ ఎల్బో. వేళ్ళ చివరి నుంచి ఎల్బో వరకు అంటే మోచేయి వరకు అంటే ఇక్కడ మనము ఇక్కడ చేయి తీసుకుంటే సో లెంత్ బిట్వీన్ కంపారిజన్ చేసుకోవడానికి చూడండి, ఎల్బో అంటే ఇది ఈ చివరి నుంచి ఇక్కడ ఈ మోచేయి చివరి నుంచి ఇలా వస్తే ఈ ఫింగర్ లాస్ట్ వరకు ఒకటి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ వ్రిస్ట్ వరకు అంటే మణికట్టు వరకు ఒకటి, ఇట్లా కంపారిజన్ చేసుకోవాలండి. అంటే కరెక్ట్గా ఈ రెండింటిని కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రెండు చేతులకి ఎంత లెంత్ అయితే ఉంటుందో ఈ రెండు చేతులు కూడా అంతే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ మోచేయి కాడ నుంచి ఇప్పుడు ఈ రెండింటికి ఇలా ఈ ఏళ్ళకి మధ్యలో ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో అలాగే ఇక్కడ ఇట్లా చూసారా, కంపారిజన్ చేసుకోవడానికి ఇవి టూ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇదొక ఫ్యాక్టర్ అనుకుంటే అంటే ఇదొక క్వాంటిటీ అనుకుంటే ఈ రెండు క్వాంటిటీస్ని మనం కంపారిజన్ చేయాలి అని అంటే ఇట్లా సో కంపారిజన్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ మోచేయి నుంచి మణికట్టు వరకు ఒక కంపారిజన్, అలాగే మోచేయి నుంచి కరెక్ట్గా ఈ ఫింగర్స్ టిప్ వరకు ఒక కంపారిజన్. నెక్స్ట్ ఈ హెడ్ వరకు చూసుకుంటే ఈ హెడ్ ఇక్కడ స్ట్రైట్ వరకు ఇక్కడ వరకు చూసుకుంటే ఇక్కడ నుంచి షోల్డర్ లెంత్ ఇక్కడ వరకు అంటే ఇటువైపు షోల్డర్ డిస్టెన్స్ ఇక్కడ ఈ కరెక్ట్గా ఇక్కడ ఉంది కదా, ఈ పాయింట్ నుంచి ఇక్కడ షోల్డర్ లైన్ ఎక్కడ వరకు ఉంటుంది, ఇది ఎంత లెంత్ ఉంటుందో కరెక్ట్గా ఇది కూడా అంతే లెంత్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ నుంచి నావెల్ వరకు ఎంత లెంత్ ఉంటుందో నావెల్ నుంచి కిందకి అంత లెంత్ ఉంటుంది. అట్లా మన బాడీలో ప్రతి ఒక్క ఏమంటారు వీటిని ఆర్గాన్స్, ప్రతి ఒక్క ఆర్గాను కంపారిజన్ చేస్తూ క్రియేట్ చేయబడింది అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ కాళ్ళు కూడా ఒక కాలు పొట్టిగా ఒక కాలు పొడవుగా ఉంటుందా, ఒక కాలు పొట్టిగా ఒక కాలు పొడవుగా ఉంటే ఎలా నడుస్తాం మనం, ఇట్లా కుంటుకుంటూ నడుస్తాం కదా. అదే రెండు కాళ్ళు సమానంగా ఉంటాయి. మనం ఇలా నిలబడి చూసుకున్నా కానీ నీస్ రెండు ఒక దగ్గరే ఉంటాయి, పాదాలు కిందకి అంతా ఉంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ మన పాదాలు రెండు ఇలా నిలబెట్టుకున్నా కానీ ఇవి అంతే హైట్ ఉంటాయి. చేతులు చూడండి, చేతులు కూడా అలాగే ఉంటాయి. ఒక చెయ్యి పొట్టిగా ఒక చెయ్యి పొడవుగా ఉంటుందా, ఉండదు కదా. ఈ చెయ్యి పొడవుగా ఉంటుంది, ఈ చెయ్యి పొట్టిగా ఉంటుందని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఎట్లా ఉంటారంటే హ్యాండిక్యాప్డ్స్ అయితేనే అలా ఉంటారు. అదే రెగ్యులర్గా మనలాంటి వాళ్ళైతే ఎవరికి కూడా ఉండదు. నెక్స్ట్ మనం ఐస్ తీసుకున్నా కానీ ఈ ఐస్ నుంచి ఇక్కడ నుంచి ఇటువైపు ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇటువైపు కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. కరెక్ట్గా ఫేస్ని 2 హాఫ్స్ చేస్తే సో ఈ ఐ ఎంత సైజులో ఉంటుందో ఈ ఐ కూడా అంతే సైజులో ఉంటుంది కదా చిల్డ్రన్. సో అలాగా ప్రతి ఒక్క పార్ట్ మొత్తం కూడా మన బాడీలో ఉండే ప్రతి ఒక్క పార్ట్ కూడా ఈక్వల్ రేషియోలో క్రియేట్ చేయబడి ఉంది. కాబట్టి ఇదంతా ఎలా అంటే దేవుడి సృష్టి అంతే, ఇంకా మనం చేతుల ద్వారా చేసింది అయితే లేదు కదా. సో ఇప్పుడు మనం ఈ ఫింగర్స్ తీసుకున్నా కానీ ఈ ఫింగర్స్ హైట్ రెండు ఒకేలా ఉంటుంది. ఈ ఫింగర్స్ తీసుకుంటే ఈ ఫింగర్స్ హైట్, ఈ ఫింగర్స్ తీసుకుంటే ఫింగర్స్ హైట్, అలా ఏది తీసుకున్నా కానీ హైటు ఒకేలాగా అంటే మనకు ఒక పక్క ఎటువైపు ఎంత ఉంటుందో ఇంకొక పక్క కూడా అంత ఉంటుంది అనమాట. సో మనం ఇలా రెండు హ్యాండ్స్ని ఇలా చేసినా కానీ ఈ హ్యాండ్స్ నుంచి ఈ షోల్డర్ లెంత్కి ఎంత హైట్ ఉంటుందో ఈ షోల్డర్ హ్యాండ్ లెంత్ నుంచి ఆ హ్యాండ్ వరకు కూడా అంతే హైట్ ఉంటుంది. ఓకేనా, అంతే లెంత్ ఉంటుంది. సో ఈ లెంత్లు కంపారిజన్ చేసుకోవడం మన బాడీ మొత్తం కూడా కరెక్ట్ కంపారిజన్లో అది అలా చేయబడి ఉంది. కాబట్టి ఏమంటారు అని అంటే గోల్డెన్ రేషియో. ఇంత కరెక్ట్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇంకా ఏ లివింగ్ థింగ్స్లో కానీ ఏ లివింగ్ థింగ్స్లో కానీ ఉండవు. నాన్ లివింగ్ థింగ్స్ అంటే మనం క్రియేట్ చేసుకునేవి కాబట్టి కరెక్ట్గా మనం అలా సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోవచ్చు. కానీ లివింగ్ థింగ్స్లో మాత్రం హ్యూమన్ బాడీకి ఉన్నంత కరెక్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్ కంపారిజన్స్ ఇంకా ఎవరికి ఉండవు అని చెప్పడానికి మీకు గోల్డెన్ రేషియో అని చెప్పేసి ఈ ఫిగర్ ఇచ్చాడు. ఓకేనా చిల్డ్రన్. సో ఈ ఫిగర్ ఒకటి చెప్పడానికి క్లాసు సరిపోయింది. కానీ ఫస్ట్ మనకి కంపారిజన్ అంటే ఏంటి అనేది తెలియడానికి నేను మీకు ఇది ఇంట్రడక్షన్లో చెప్పాను అనమాట. ఓకేనా చిల్డ్రన్. సో ఇక్కడ మనకి కంపారిజన్ అంటే ఏంటి, రేషియో. ఏవైనా ఒక 2 క్వాంటిటీస్ని తీసుకుంటే ఆ 2 క్వాంటిటీస్ని మనము కంపారిజన్ చేయడమే రేషియో అనమాట. అదే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు,
A ratio is an ordered comparison of two quantities. అంటే ఒక రేషియో అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఏ రేషియో ఈజ్ ఏ ఆర్డర్డ్ కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్. ఏవైనా టూ క్వాంటిటీస్ని తీసుకుంటే ఆ టూ క్వాంటిటీస్ కూడా సేమ్ లెవెల్లో ఉండాలి, అందుకే ఆర్డర్డ్ అన్నది. అంటే ఇప్పుడు కంపారిజన్ చేయాలి అని అంటే నన్ను మిమ్మల్ని కంపారిజన్ చేయొచ్చా? కంపారిజన్ చేయలేము. ఎందుకు అని అంటే నేను చెప్తే మీరు వినేవాళ్ళు కదా. ఇప్పుడు ఇద్దరు 8th క్లాస్ స్టూడెంట్సే ఉన్నారనుకోండి, ఇద్దరు 8th క్లాస్ స్టూడెంట్స్ని కంపారిజన్ చేయొచ్చు. ఎందుకు? ఇద్దరు సేమ్ ఏజ్లో ఉన్నారు, సేమ్ క్లాస్ కాబట్టి ఎవరు ఎక్కువ చదువుతున్నారు, ఎవరు ఎక్కువ చదవట్లేదు అని చెప్పేసి కంపారిజన్ చేయొచ్చు. అదే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని 8th క్లాస్ స్టూడెంట్స్ తోటి కంపారిజన్ చేస్తే, అరే నువ్వు అంత ఉన్నావు, ఏం చదవట్లేదు, వీడికి ఎంత ఉన్నాడు, వీడు చదువుతున్నాడు రా అని అంటే అట్లా కష్టమే. లేదంటే నువ్వు చిన్న పిల్లడివి, నువ్వు అసలు ఏం లెక్కలు చేయలేకపోతున్నావు, వేరే వాటి పెద్ద పెద్ద లెక్కలు చేస్తాను అని అంటే 8th క్లాస్ కాబట్టి నువ్వు చేయగలుగుతున్నావు, ఫస్ట్ క్లాస్ కాబట్టి వాడు చేయలేకపోతున్నాడు. సో అట్లా కంపారిజన్ చేయడం అనేది రైటా రాంగా? రాంగ్. అంటే మనకి ఒక లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ కంపారిజన్ చేసుకోవాలన్నమాట. రూపీస్ని రూపీస్ తోటే కంపారిజన్ చేయాలి. రూపీస్ని పైసాస్ తోటి కంపారిజన్ చేస్తే ఇవేమో స్మాల్ క్వాంటిటీ అవుతుంది, అదేమో బిగ్ క్వాంటిటీ అవుతుంది. సో అందుకని మనం కంపారిజన్ చేసేటప్పుడు టూ క్వాంటిటీస్ కూడా ఎలా ఉండాలి అని అంటే సేమ్ లెవెల్లో ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ద రేషియో ఈజ్ అన్ ఆర్డర్డ్ కంపారిజన్ ఆఫ్ టూ క్వాంటిటీస్ అని అంటున్నాడు. ఓకేనా చిల్డ్రన్? ఇక్కడ ఒకటి మీకు ఉంది చూడండి, ఇక్కడ voting was conducted for class mentor in a class of 40 students. Snigdha became first mentor by getting 24 votes and Siri became second mentor by getting 16 votes. So the ratio of votes polled in the Snigdha and Siri is 24:16. After simplification, what is its ratio? చూడండి, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరెవరు? స్నిగ్ధ అండ్ ఇంకొక అమ్మాయి పేరు ఏంటి? స్నిగ్ధ అండ్ సిరి. స్నిగ్ధ అండ్ సిరి, ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఇద్దరు పిల్లలంట క్లాస్లో క్లాస్ మెంటర్గా అంటే క్లాస్ లీడర్గా ఓటింగ్స్కి నించున్నారు. ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేస్తే ఇందులో ఫస్ట్ స్నిగ్ధ ప్లేస్ వచ్చిందంట. సో ఈ అమ్మాయి 24 votes తోటి ఫస్ట్ ప్లేస్కి వచ్చింది, ఈ అమ్మాయి 16 votes తోటి సెకండ్ ప్లేస్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఈ ఇద్దరి యొక్క ఓట్స్ని మనం కంపారిజన్ చేయాలి అని అంటే ఇద్దరు సేమ్ క్లాసు, ఇద్దరు సేమ్ మెంటర్స్, ఇద్దరివి ఓట్సే అంటే సేమ్ క్వాంటిటీలోనే ఉన్నాయి. దట్ మీన్స్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి సేమ్ క్వాంటిటీ కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసాము? ఇద్దరిని కంపారిజన్ చేసాము. ఓకేనా? ఇప్పుడు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్నిగ్ధ అండ్ సిరి ఓట్స్? ద రేషియో ఆఫ్ ఓట్స్ ఆఫ్ స్నిగ్ధ అండ్ సిరి ఈజ్ 24:16. ఈజ్ 2 అని చదవాలి మనం. ఇక్కడ రెండు చుక్కల్ని మనం రేషియోకి సింబల్గా చూపిస్తాము. దీన్ని మనం ఎలా చదువుతామంటే ఈజ్ 2 అని చదువుతాం. ఓకేనా? ఈజ్ 2 అని చదువుతాం. ఓకే, ఇప్పుడు మనము దీన్నే మనం ఏం చేయొచ్చు? సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై చేయాలంటే రెండు సేమ్ టేబుల్లో పోయేటట్టుగా చూసుకోవాలి. సో రెండు సేమ్ టేబుల్లో పోయేటట్టుగా సింప్లిఫై చేస్తే ఎలా వస్తుంది? 24:16. ఈ రెండు కూడా 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? 24/16. దట్ మీన్స్ A ratio B is equal A/B, A divided by B. దట్ మీన్స్ A/B ఇలా రాసుకోవచ్చు. ఎలా రాసుకున్నా కానీ మూడు ఒకటే. అర్థమవుతుందమ్మా? ఇక్కడ మనము ఈజ్ ఈక్వల్ A/B ఫ్రాక్షన్లో రాసుకున్నా, డివైడెడ్ బైలో రాసుకున్నా, రేషియోలో రాసుకున్నా మూడు సేమ్ వాల్యూస్. అర్థమవుతుందా? ఆ మూడింటిని కంపారిజన్ చేయడమే అన్నట్టు. ఇప్పుడు మనకి 4 టేబుల్ కటింగ్ పోతుంది కాబట్టి 4 4s 4 6. మళ్ళీ 2 టేబుల్ కటింగ్ పోతుందిగా 2 2s 2 3s. సో రిమైనింగ్ 3:2.
then this is the simplest form of ratio. ఈ రేషియోకి దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ఫామ్. రేషియో అలాగే ఉంచకూడదు. రేషియోని సింప్లెస్ట్ ఫామ్లోకి చేసుకున్న తర్వాత వచ్చేటువంటి ఆన్సరే మనకి ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రేషియోని ఎప్పుడైనా కానీ మ్యాక్సిమం అది ఎంతవరకు సింప్లిఫై చేయగలుగుతామో అంతవరకు సింప్లిఫై చేయాల్సిందే. ఓకేనా చిల్డ్రన్? గుడ్. నెక్స్ట్ ఇంకొకటి ఇక్కడ మీకు ట్రై దిస్ అని ఉంది కదా. ట్రై దిస్లో ఏముంది అంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ గేర్స్ ఆఫ్ యువర్ బైసికల్. సైకిల్ ఉన్నాయా అందరికీ? సైకిల్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక బాక్స్లో ఇచ్చారు చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ గేర్స్ ఆఫ్ యువర్ సైకిల్. గేర్స్ ఉన్నాయి కదా, ఆ గేర్స్కి ఈ సైకిల్కి కంపారిజన్ రేషియో కనుక్కోండి అన్నాడు. కౌంట్ ద నెంబర్ ఆఫ్ టీత్ ఆఫ్ ది చైన్ వీల్ అండ్ ద నెంబర్ ఆఫ్ టీత్ ఆఫ్ ది స్ప్రాకెట్ వీల్. చూడండి అమ్మా, నెంబర్ ఆఫ్ టీత్ ఆఫ్ ది చైన్ వీల్, స్పాకెట్ వీల్. ఇక్కడ మీకు సైకిల్లో 2 వీల్స్ ఉన్నాయి, 2 చక్రాలు ఉంటాయి కదా. అవి కూడా పండ్ల చక్రాలు. పండ్ల అంటే తినే పండ్లు కాదు. సైకిల్కి చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ దగ్గర ఇక్కడ ఒకటేమో స్మాల్గా ఉంటుంది, ఇంకోటేమో బిగ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిటికి కొన్ని ఇలా ఉంటాయి. ఎలా టీత్స్ ఉంటాయి కదా. సో ఎలా అంటే ఇలా ఉంటాయి టీత్స్. చూసారా మీరు ఎప్పుడైనా బైసికల్కి ఇలా టీత్స్ ఉంటాయి. ఇట్లా దీనికి కూడా టీత్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండిటికి కలిపి మనకి ఒక చైన్ ఉంటుంది కదా. సో ఇలా చైన్ ఇట్లా రెండింటికి కలిపేస్తారు చైన్. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు ఈ రెండింటికి కలిపి ఒక చైన్ వేస్తారు. అంటే ఇప్పుడు ఇది 3 టైమ్స్ తిరిగితే ఇది ఎన్ని టైమ్స్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాడు ఏమంటున్నాడంటే మీకు ఇచ్చేటువంటి ట్రైడిస్లో మీకు హోంవర్క్ ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక సైకిల్ తీసుకోండి. ఈ సైకిల్లో 2 వీల్స్ తీసుకున్నారు కదా. ఈ 2 వీల్స్లో ఇది ఫస్ట్ వీలు. ఈ వీల్కి ఇవి టీత్స్ అనమాట. ఇక్కడ మీకు ఇలా కోస్తగా కనిపిస్తున్నాయి చూసారా, ఇవి టీత్స్. ఈ టీత్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఇట్లా ఎన్ని ఉన్నాయో అన్ని కౌంట్ చేయాలి. నాకైతే 18 వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 అట్లా కౌంట్ చేసేయాలి. సో ఇప్పుడు రెండింటికి కౌంట్ చేసిన తర్వాత వచ్చిన రేషియో కనుక్కోండి. 18:35 36 37 38 ఇంకా మీ ఇష్టం ఎంత అంటే అంత రేషియో ఫైండ్ అవుట్ చేయండి. ఆ రేషియోని కనుక్కున్న తర్వాత ఆ రేషియోలో సింప్లెస్ట్ ఫామ్ ఏదన్నా ఉంటే ఆ సింప్లెస్ట్ ఫామ్ అంటే కటింగ్ పోయే నెంబర్స్ అయితే కట్ చేయండి. కట్ చేసి చెప్పండి. ఓకేనా చిల్డ్రన్? సో ఇప్పుడు దీంట్లోనే మీకు ఒకవేళ సపోజ్ ఇక్కడ నాకు 18:36 వచ్చింది అనుకోండి. 18 1s are 18, 18 2s are 36 అంటే సో ఇప్పుడు 18 36 ఇక్కడ ఇది 1 టైం తిరిగితే ఇది 2 టైమ్స్ తిరిగితే ఇది 1 టైం తిరుగుతుంది. ఇది 2 టైమ్స్ అదే ఇది 3 టైమ్స్ తిరిగితే ఇది 4 టైమ్స్ తిరుగుతుంది. అలా మనం కంపారిజన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా చిల్డ్రన్? సో ఈ టీత్ని మీరు కౌంట్ చేసి సైకిల్స్ ఉన్న వాళ్ళు చేయండి, లేని వాళ్ళు చేసేది ఏం లేదు. మ్యాక్సిమం అందరికీ సైకిల్ ఉండే ఉంటుంది. జాగ్రత్తగా కౌంట్ చేసుకోండి. ఇక్కడ టీత్స్ కౌంట్ చేసి ఆ రెండింటికి కంపారిజన్ చేసి ఆ కంపారిజన్ చేసిన తర్వాత అవి ఎంత వస్తున్నాయి, వాటి కంపారిజన్ ఏంటి అనేది చేసి దానికి సింప్లెస్ట్ ఫామ్లోకి రాసి ఆ సింప్లెస్ట్ ఫామ్లో రాసిన దాన్ని కనిపించేలాగా ఫోటో తీసి క్లారిటీగా వాట్సాప్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? ఈ చాప్టర్ ఈరోజు నేను ఇంట్రడక్షన్ చెప్పాను. ఇంకా ఇంట్రడక్షన్ ఉంది. ఆ ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎక్సర్సైజ్లోకి ఎంటర్ అవుదాం. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.